టీటీడీ నిర్వాహకం మరొకటి ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. అతడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల టార్గెట్ చేశారా, లేకుంటే ఆ దంపతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారన్న కోపంతో టార్గెట్ చేశారో తెలియదు. కానీ వాళ్ళ మీద ఏకంగా ఓ కరుడు కట్టిన హిందూ కుటుంబం మీద హిందువులు కాదు అన్న ఒక ముద్ర వేసేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళని కొండపైన జరిగే ఉత్సవాల్లో పాల్గొనకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొత్తం 18 మంది నాన్ హిందూస్ ఉన్నారు, వీళ్ళంతా ఉత్సవాల్లో పాల్గొనడానికి వీలు లేదు అంటూ ఒక లిస్టును టీటీడీ విడుదల చేసింది. ఈ లిస్టులో 2 పేర్లు ఉన్నాయి. ఒకటి రేణు దీక్షిత్, 2 విజయ్ భాస్కర్ రెడ్డి. ఈ రేణు దీక్షిత్ ఎవరు అంటే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపల్. మరొక వ్యక్తి భాస్కర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి. ఈయన అదే ఆయుర్వేదిక్ కాలేజీలో ప్రొఫెసర్. రేణు దీక్షిత్, విజయ్ భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ దంపతులు గతంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. రేణు దీక్షిత్ ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కరుడుగట్టిన ఒక హిందూ కుటుంబానికి చెందిన మహిళ. ఈమె తండ్రి కూడా గతంలో ఇదే కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేశారు. యూపీ నుంచి వచ్చి ఇక్కడ చేసి ఇక్కడే సెటిల్ అయ్యారు. ఆ తర్వాత ఈమె కూడా ప్రిన్సిపల్ అయ్యారు. అక్కడే పనిచేస్తున్న విజయభాస్కర్ రెడ్డి ఈమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక్కడ వరకు బాగుంది. దాంతోపాటు రేణు దీక్షిత్ అనే ఆమె ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో దేశీయంగా గో సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థలో ఈమె సౌత్ ఇండియా నుండి కీలకమైన సభ్యురాలుగా ఉన్నారు. దాంతోపాటు దళితుల్ని హిందూ మతంలోనే ఉండేలాగా, వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి హిందూ మతంలోనికి తెచ్చేలాగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న సామాజిక సమరసత అనే సంస్థలో కూడా ఈమె కీలకమైన సభ్యురాలుగా కూడా ఉన్నారు. అనేక చోట్ల ఆర్ఎస్ఎస్ నిర్వహించే కార్యక్రమాలు, మీటింగులకు ప్రత్యేకంగా ఈమె గెస్ట్గా వెళ్ళి హిందూ మతాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, హిందూ మతం గొప్పతనం ఏంటి అన్న దానిపైన ప్రత్యేకంగా ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటారు. 3 నెలల క్రితం నెల్లూరులోని వెంకయ్య ఆశ్రమంలో 5,000 మంది సాధువులతో ఒక పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశానికి 3 నెలల క్రితం కూడా ప్రిన్సిపల్ రేణు దీక్షిత్ అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ప్రసంగించారు. హిందూ మతం గురించి, హిందూ మతం గొప్పతనం గురించి, హిందూ మతాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న దానిపైన 5,000 మంది సాధువుల సమక్షంలో ఈమె ప్రసంగించారు. ఈమె ప్రముఖ వైద్యురాలు, ఆయుర్వేదిక్ వైద్యురాలు. దీంతో ఇప్పటికి బీజేపీ కేంద్రంలో ఉన్న మంత్రులు, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా అనేక మంది ఈమె దగ్గర వైద్యం తీసుకున్నారు. తిరుపతిలో, తిరుమలలో పెదజీయర స్వామీజీకి కూడా ఈమె గతంలో వైద్యం అందించారు. ఇలా అనేక ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో, విహెచ్పి కార్యక్రమాల్లో కూడా ఈమె పాల్గొంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఆమె బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విజయ్ భాస్కర్ రెడ్డి ఏబీవీపీ అంటే బీజేపీకి అనుబంధ సంస్థగా ఉన్న ఏబీవీపీలో సుదీర్ఘంగా గతంలో పనిచేసిన వ్యక్తి. వీళ్ళిద్దరూ ఇప్పుడు అక్కడ ప్రిన్సిపల్గా ఒకరు, ప్రొఫెసర్గా ఒకరు పనిచేస్తున్నారు. వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె బ్రాహ్మణి, ఈయన రెడ్డి, కరుడుగట్టిన హిందువులు. వీళ్ళు హిందువులు కాదు అంటూ టీటీడీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. వీళ్ళు తిరుమలలో జరిగే స్వామివారి ఉత్సవాల్లో వీళ్ళు కూడా పాల్గొనుకోకుండా అడ్డుకోవాలంటూ కూడా స్పష్టం చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే వీళ్ళ మీద ఎందుకు టీటీడీ ఇంత సీరియస్గా అయింది, అసలు వీళ్ళని ఎలా హిందువులు కాదు అని గుర్తించారు అంటే సింపుల్, కేవలం కక్షపూరితంగానే చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాలేజీకి సంబంధించి కొన్ని సర్వీసులకు సంబంధించిన అంశాలపైన, అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చూడాలి అన్న ఒక వినతి పత్రాన్ని, వాళ్ళ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు విజయ్ భాస్కర్ రెడ్డి, రేణు దీక్షిత్ దాంతోపాటు వాళ్ళ బృందం సీఎం అపాయింట్మెంట్ కోరారు. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పులివెందులు వస్తూ ఉన్నారు, కాబట్టి మీరు అక్కడికి వస్తే ముఖ్యమంత్రిని కలవచ్చు అని సీఎంఓ సిబ్బంది వీళ్ళకు సమాచారం ఇచ్చారు. దాంతో కలవడానికి పులివెందులు వెళ్ళారు. పులివెందులకు రేపు ముఖ్యమంత్రి వస్తారు అనగా రేపు ఉదయం కలవాల్సి ఉండగా వీళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్లకుండా గండి క్షేత్రం అని ఉంటుంది కడప జిల్లాలోని, ఆంజనేయ స్వామి టెంపుల్, ప్రముఖ టెంపుల్ గండి క్షేత్రం. అక్కడ ఆ ముందు రోజు రాత్రి ఈ విజయ్ భాస్కర్ రెడ్డి, అతడి భార్య రేణు దీక్షిత్, మరికొందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ గండి క్షేత్రంలో ఉన్న అక్కడ రూముల్లోనే ఆ రోజు రాత్రి బస చేశారు. అందుకు సంబంధించిన రసీదులను కూడా ఈరోజు వాళ్ళు చూపెడుతూ ఉన్నారు. అలా ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద బస చేసిన వాళ్ళు ఆ మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డిని, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పులివెందులు వెళ్ళారు. అయితే వీళ్ళు వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వెళ్ళిపోయారు. దాంతో అక్కడున్న సిబ్బంది ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళిపోయారు,
మీరు చర్చి దగ్గరికి రండి, అక్కడే మీ వినతి పత్రం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు అంటే వీళ్ళు చర్చి దగ్గరికి వెళ్ళారు. చర్చి లోపలికి చర్చి వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో అక్కడున్న సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఇలా వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడంటే అక్కడ ఉండడానికి వీలు లేదంటూ ఒక చోట కూర్చోబెట్టారు. అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చిన క్రైస్తవులు కూడా ఉన్నారు. వీళ్ళు అక్కడ కూర్చున్నారు. దాన్ని కొందరు రికార్డ్ చేశారు. అంటే కావాలని చేశారా, మామూలుగా చేశారు, కానీ రికార్డ్ చేశారు వీడియోని. అది జరిగింది. ముఖ్యమంత్రిని కలిశారు, వినతి పత్రం ఇచ్చారు, వచ్చేశారు. తర్వాత వీళ్ళు సీఎం సిఫార్సులను కూడా మళ్ళీ టీటీడీకి, వివిధ శాఖలకు, వీళ్ళకి సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాల కాపీలు కూడా ఆయా విభాగాలకు అందాయి. ఇది జరిగింది. ముఖ్యమంత్రిని కలిసి 2019లో వీళ్ళు వచ్చేశారు. వీళ్ళు రెగ్యులర్గా హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ హఠాత్తుగా 6 ఏళ్ల తర్వాత ఆ వీడియోని చూపెట్టేసి 2019లో ఇదిగో మీరు పులివెందల్లో చర్చి దగ్గర ఉన్నారు కాబట్టి, మీరు అక్కడ ఉన్నది మీరే కాబట్టి, మీరు హిందూ సాంప్రదాయాన్ని పాటించకుండా క్రైస్తవ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కాబట్టి మీరు క్రైస్తవులుగా నిర్ధారించాం కాబట్టి మీరు కొండ మీదకి వెళ్ళడానికి వీలు లేదు, అక్కడ ఉత్సవాల్లో పాల్గొనడానికి వీలు లేదు, స్వామి సేవల్లో పాల్గొనడానికి వీలు లేదంటూ వీళ్ళ మీద వేసేశారు. దీనిపైన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. నిరంతరం మా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రిన్సిపల్ పైన, హిందూ కుటుంబమైన ఈ దంపతులపైన మీరు ఎలా వాళ్ళని క్రిస్టియన్లుగా ముద్ర వేస్తారు? ఈ 18 మంది లిస్ట్ ఇచ్చారు కదా, ఈ లిస్టులోని వాళ్ళ ఇళ్లకు మాత్రం, మిగిలిన వాళ్ళ ఇళ్లకు నేరుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు హఠాత్తుగా వాళ్ళ ఇళ్ల మీదకు వెళ్ళి పరిశీలన చేశారు వీళ్ళు ఏం చేస్తున్నారని. వీరిలో చాలామంది అంతా క్రైస్తవ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నట్టుగా నిర్ధారణ కూడా అయింది. వాళ్ళకు సంబంధించిన ఫోటోలు, వాళ్ళ ఇళ్లలో ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు పూజ గదిలో అన్నదానికి సంబంధించిన ఎవిడెన్స్ని సేకరించారు. అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివాహాలన్నీ ఏ సాంప్రదాయాల్లో జరుగుతున్నాయి అన్న ఫోటోలు, డేటాను కూడా సేకరించిన తర్వాత కొందరంతా అయితే క్రైస్తవ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అని నిర్ధారించారు. నిర్ధారణ కూడా అయింది. కానీ ఈ విజయభాస్కర్ రెడ్డి, రేణు దీక్షితులకు సంబంధించి కనీసం అలాంటి తనిఖీలు కూడా చేయలేదు. వీళ్ళ ఇంటి మీదకి కూడా ఎప్పుడు విజిలెన్స్ వాళ్ళు వెళ్ళలేదు. వీళ్ళు ఏ మతాన్ని ఫాలో అవుతున్నారని నిర్ధారించేందుకు కూడా ప్రత్యేకంగా ఎవిడెన్స్ కూడా సేకరించలేదు. 2019లో ముఖ్యమంత్రిని కలిసేందుకు పులివెందులు వెళ్ళారు. అక్కడ చర్చి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి మీరు క్రిస్టియన్స్ అంటూ వీళ్ళిద్దరిని కూడా జాబితాలోనికి చేర్చేసి అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది టీటీడీ. ఇలా కరుడు కట్టిన ఓ హిందూ దంపతుల్ని క్రైస్తవులుగా చెప్పేసి కొండ మీద మీరు ఉత్సవాల్లో పాల్గొనకూడదు అంటూ ఇచ్చిన ఈ ఆదేశాలపైన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. సాధువులు కూడా ఆమెకు మద్దతుగా ముందుకు వస్తూ ఉన్నారు. 2 రోజుల్లో టీటీడీ తన తప్పును సవరించుకొని వీళ్ళిద్దరి పేర్లను ఆ జాబితా నుంచి తొలగించకపోతే మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు టీటీడీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ 18 మంది జాబితాలో వీళ్ళిద్దరి పేర్లు కూడా అలాగే ఉంచేశారు. అంటే ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డిని కలిసినందుకు ఇలా చేశారా, లేకుంటే విజయభాస్కర్ రెడ్డి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి టార్గెట్ చేశారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదైతే అంతు చిక్కడం లేదు. వీళ్ళిద్దరూ అయితే కరుడు గట్టిన హిందూ కుటుంబమే. వీళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు, బీజేపీకి అనుబంధంగా ఉండి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అని కింద ఉన్న తిరుపతిలో ఉన్న బీజేపీ నాయకులు కూడా నిర్ధారిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరి పేర్లను మాత్రం హిందూయేతరులు అంటూ విడుదల చేసిన ఆ జాబితా నుంచి మాత్రం ఇప్పటికీ కూడా టీటీడీ తొలగించడం లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మిగిలిన వాళ్ళైతే వీళ్ళకు గట్టిగా మద్దతుగా నిలిచేందుకైతే ముందుకు వస్తూ ఉన్నారు. 2 రోజులు టైం ఇచ్చారు. ఈలోపు టీటీడీ తన తప్పును సవరించుకుంటుందా, లేకుంటే ఈ కరుడుగట్టిన హిందూ కుటుంబాన్ని ఎవరో నిర్ధారించేది మేమే నిర్ధారించాం, మీరు హిందువుల్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళి క్రిస్టియన్లోకి వెళ్ళిపోండి అని చెప్పి బలవంతంగా మెడబట్టి ఏమైనా గెంటేస్తారా? దాంతోపాటు అసలు టీటీడీకి పలానా వ్యక్తులు పలానా మతం అని నిర్ధారించేందుకు ఎలాంటి మెకానిజం ఉంది అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఒకరి కులం, ఒకరి మతం నిర్ధారించాలి అంటే టీటీడీ ఏ యంత్రాంగం ఆధారంగా, ఏ ఆధారాల ఆధారంగా నిర్ధారిస్తోంది అన్న ప్రశ్న కూడా వస్తోంది. సరే, కొంతమంది ఇళ్ళ మీదకి వెళ్ళారు, అక్కడైతే తప్పనిసరిగా వీళ్ళు ఏరే మతాన్ని అనుసరిస్తున్నారు అనడానికి సంబంధించి ఎవిడెన్స్ దొరికాయి. కానీ ఈ విజయభాస్కర్ రెడ్డి, రేణు దీక్షిత్, ఆమె బ్రాహ్మణి, ఈయన రెడ్డి, అలాంటి వాళ్ళ ఆ కుటుంబంలో మాత్రం ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అసలు పోలేదు వాళ్ళ ఇంటి దగ్గరికి ఆధారాలు సేకరించేందుకు కూడా. కేవలం ముఖ్యమంత్రిని కలిసేందుకు పులివెందులు వెళ్ళినప్పుడు ఉన్న ఒకే ఒక వీడియో ఆధారంతో ఏకంగా వీళ్ళపైన క్రిస్టియన్లు అని ముద్ర వేసేశారు. ఈ తప్పుని సవరించుకుంటుందా టీటీడీ లేదా అన్నది చూడాలి ఇంకా.